అందరికీ వందనములండి. ఈరోజు దేవుని పిల్లల్లో చాలామంది ఏమీ నేర్చుకోకుండా, వాక్యాన్ని పాటించకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, మేము బోధకులము అని ఫీల్ అయిపోతూ ఉన్నారు. అయితే అలాంటి వారికి యాకోబు ద్వారా దేవుడు ఒక మాట రాయించాడండి. ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని, 2వ వచనాన్ని మనం చదివితే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాం. చూడండి, నేర్చుకోవాలి, సంఘంలో నేర్చుకోవాలి, పెద్దల దగ్గర నేర్చుకోవాలి. బాగా నేర్చుకుని అవి పాటిస్తున్నప్పుడే మనం బోధించడం మొదలుపెట్టాలి. ఏమి నేర్చుకోకుండా, అవి పాటించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మేము బోధకులము అని ముందుకు వచ్చేవారికి ప్రభు రాయించినటువంటి మాట అండి. అందరికీ వందనములండి. ఈరోజు దేవుని పిల్లల్లో చాలామంది ఏమీ నేర్చుకోకుండా, వాక్యాన్ని పాటించకుండా, వాక్య ప్రకారం జీవించకుండా మేము బోధకులము అని ఫీల్ అయిపోతూ ఉన్నారు. అయితే అలాంటి వారికి యాకోబు ద్వారా దేవుడు ఒక మాట రాయించాడండి. ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని, 2వ వచనాన్ని మనం చదివితే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాం. చూడండి, నేర్చుకోవాలి, సంఘంలో నేర్చుకోవాలి, పెద్దల దగ్గర నేర్చుకోవాలి. బాగా నేర్చుకుని అవి పాటిస్తున్నప్పుడే మనం బోధించడం మొదలుపెట్టాలి. ఏమి నేర్చుకోకుండా, అవి పాటించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మేము బోధకులము అని ముందుకు వచ్చేవారికి ప్రభు రాయించినటువంటి మాట అండి.